డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అ వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారా అందరికీ? ఇంట్లో అందరికీ, సెంటర్కి రాగానే ఆయమ్మకు, టీచర్ గారికి, సెంటర్కు ఎవరు వచ్చినా కూడా చెప్పాలి. మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాలి. చెప్తున్నారా? గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ, అయితే గుడ్ మార్నింగ్ పిన్ని, బాబాయ్, ఎవరైతే వారు మీరు వాళ్ళని ఏమని పిలుస్తారో అలా చక్కగా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. మరి ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. చెప్తున్నారా? అందరికీ చెప్పాలి. వెరీ గుడ్. మరి మన కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలో మనం ముందుగా చేసేది ఏంటి పిల్లలు? చెప్పండి. వెరీ గుడ్, ప్రార్థన. మరి ప్రార్థనకు అందరూ చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో భగవంతుని ప్రార్థించాలి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా ప్రార్థన గట్టిగా పాడుతూ చక్కగా ప్రార్థన చేయండి. కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ ప్రార్థన చక్కగా చేశారు. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. 3+ పిల్లలకు ఇచ్చిన అభ్యసన దీపిక, నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో మనము 2 పేజీలు చూద్దాం. ముందుగా పేజీ నంబర్ 29 మనము వీడియో రూపకంలో చూద్దాం. 3 సంవత్సరముల పిల్లల నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంశంలో చర్మం, స్పర్శ సంబంధించిన అభ్యసన పత్రం చేద్దాం. పిల్లలు ఏంటి? చేతులు కదా, చేతులకు పైన ఏముంది? చర్మం కదా. దీనికి సంబంధించిన గమనిక చూద్దాం. ప్రత్యక్ష అనుభవాల ద్వారా వేడి, చల్లన, నునుపు, గరుకు, మెత్తన, గట్టి వంటి అనుభూతులు బిడ్డకి పరిచయం చేయాలి. ఆ తర్వాతనే అభ్యసన పత్రం ఇవ్వాలి. బిడ్డ ఇంటిలో ఉన్న వస్తువులు గరుకు లేదా నున్నగా ఉన్నవి ఏవో వాటి పేర్లు చెప్పించాలి. స్పర్శ ద్వారా వేడి లేదా చల్లదనం, గరుకు లేదా నునుపులను గుర్తించగలుగుతాము. ఇక్కడ చూద్దామా? నునుపు, గరుకు, చల్లని, వేడి. నునుపైన వస్తువులు కింద చూస్తున్నారా పిల్లలు? ఏమేమి ఉన్నాయి? పువ్వు, యాపిల్ పండు, టమాటా పండు. ఇవన్నీ నునుపుగా ఉంటాయి. ఎప్పుడైనా తాకారా? తాకి చూడండి, నునుపుగా ఉంటాయి. గరుకు ఏమిటిది? కాకరకాయ, బండరాయి, బండరాయి. ఇవి గరుకుగా ఉంటాయి. మీరు ఇలా తాకి చూడండి, వేలితో చేత్తో ఇలా తాకి చూడండి బండరాయిని, గరుకుగా ఉంటుంది. చల్లని, అందరికీ తెలుసు, ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కదా. వేడి, టీ చూసారా, పొగలు వస్తున్నాయి, వేడిగా ఉంటుంది కదా. సరే, తర్వాత కింద అంశం చూద్దాం. స్పర్శ ద్వారానే నొప్పి తెలుస్తుంది. నొప్పి అయినప్పుడు మనం ఎలా ఉంటామో టిక్ పెట్టించాలి. ఇక్కడ చూడండి పిల్లలు, ఏమైంది బాబుకి? ముళ్ళు కుచ్చుకుంది కదా. అబ్బా, కాలికి ముళ్ళు కుచ్చుకుంది. నొప్పి అవుతుందా? బాగా నొప్పేస్తుంది కదా. కాబట్టి దీనికి మనము
ఏం చేయాలి? ఎలాగుంటాము నొప్పి లేచినప్పుడు? ఇలా బాధగా ఉంటాం కదా! నవ్వుతూ ఉంటామా? బాధగా ఉంటామా? బాధగా ఉంటాము. నొప్పి కదా! దీనికి టిక్ పెడదాం. ఇక్కడ చూడండి పిల్లలు, వేడి గ్లాసు తాకడం. ఆ! వేడి గ్లాస్ తాకామనుకోండి ఏమవుతుంది పిల్లలు? కాలిపోతుంది కదా! మరి అప్పుడు నవ్వుతూ ఉంటామా? బాధగా ఉంటామా? నొప్పిగా ఉంటుందా? ఆ! సో, దీనికి టిక్ పెడదాం. ఇక్కడ చూడండి పిల్లలు, దెబ్బ తాకింది. దెబ్బ తాకింది కదా! నొప్పి. కాబట్టి దీనికి టిక్ పెడదాం. కింద చూద్దాము. చేతి చర్మానికి రంగు వేయించాలి. పిల్లలు, ఇక్కడ చెయ్యి ఉంది కదా! పైన ఈ చర్మానికి మనము రంగు వేద్దాము. ఇదంతా చర్మమే. దీనికి రంగు వేద్దాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. ఇలా పిల్లలకు అభ్యసన దీపిక చేయించండి. అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ మీ దగ్గర వర్క్ బుక్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా పిల్లల చేత ఇలా చేయించండి. ఇప్పుడు మరో పేజ్ నంబర్ 30 చూద్దాం. స్క్రీన్ పైన చూడండి ఒకసారి. స్క్రీన్ పైన మనకు వర్క్ బుక్లో ఏమిచ్చారో చూద్దాం. జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల జాగ్రత్తలు గమనించి సరైన వాటికి టిక్ లేదా సరైనది కాని వాటికి ఇంటూ గుర్తు పెట్టించాలి. ఇదే అండి మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామా? ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? కళ్ళు చక్కగా నీటితోటి కడుక్కుంటున్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడు? వేళ్ళని ఒక వేలుని తీసి చెవులో పెట్టడానికి ఏదో ట్రై చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఇక్కడ బ్రష్ చేస్తూ ఉంది. ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు కదా. ఈ బాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? ముక్కులో వేలు పెడుతున్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? భోజనం చేస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ అన్ని బొమ్మల్లోకి గమనించి మీరు ఈ బొమ్మలలో మనకిచ్చిన వాటిలో ఏ చిత్రపటంలో జ్ఞానేంద్రియాల జాగ్రత్తలు ఉన్నాయో గమనించాలి. చెప్పండి, ఏదైతే ఉందో దానికి మనం టిక్ పెట్టాలని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ బాబు కళ్ళు కడుక్కుంటున్నాడు కదా. మరి కళ్ళు కడుక్కుంటున్నాడంటే కళ్ళను కాపాడడానికే కదా, జాగ్రత్త వహిస్తున్నాడు కదా. అవునా కాదా చెప్పండి? జాగ్రత్త వహిస్తున్నాడు కళ్ళను చక్కగా కడుక్కుని. సో ఇక్కడ మనము టిక్ పెట్టేద్దాం. ఈ బాబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు చెవిలో వేలు పెడుతున్నాడు. పెట్టచ్చా? నో, అస్సలు పెట్టకూడదు. సో ఇక్కడ ఇంటూ పెడదాం. ఓకే. ఈ పాప బ్రష్ చేస్తూ ఉంది. ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జాగ్రత్త వహించడమా? కాదు. సో ఇక్కడ ఇంటూ పెట్టేద్దాం. ఓకే. ఈ బాబు ఏం చేస్తున్నాడు? చక్కగా స్నానం చేస్తున్నాడు. అంటే చర్మము ఒక జ్ఞానేంద్రియం కదా. ఆ జ్ఞానేంద్రియానికి చక్కగా శుభ్రపరచుకోవడానికి జాగ్రత్త వహిస్తున్నాడు. సో ఇక్కడ కూడా టిక్ పెట్టేద్దాం. ఈ బాబు ఏం చేస్తున్నాడు? ముక్కులో వేలు పెడుతున్నాడు కదా. మరి ముక్కు జ్ఞానేంద్రియానికి అది జాగ్రత్త వహించే పనా చెప్పండి? కాదు, ముక్కులో ఏది కూడా అస్సలు పెట్టకూడదు. సో ఇక్కడ ఇంటూ. ఈ బాబు భోజనం చేస్తున్నాడు. ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జాగ్రత్తనా? కాదు, మంచి అలవాటే, కానీ మన చేయితో తింటున్నాడు కాబట్టి టిక్ పెట్టచ్చు. చేయితో తీసుకొని తింటున్నాడు. సో ఇది జాగ్రత్త వహించడమా? కాదు. సో ఇక్కడ ఇంటూ. ఓకే. మరి ఇక్కడ కింద మళ్ళీ ఇంకేమి ఇచ్చారో చూసేద్దాం. జ్ఞానేంద్రియాలను గుర్తించి సరైన వాటితో జతపరచమనాలి. ఇక్కడ మనకు కొన్ని జ్ఞానేంద్రియాలు ఇచ్చారు చూడండి పిల్లలు.
ఏమిటిది చెప్పండి? కన్ను. ఇదేమిటి చెప్పండి? చెవి. వెరీ గుడ్. ఇదేమిటి చెప్పండి పిల్లలు? వెరీ గుడ్, ముక్కు. ఇదేమిటి చెప్పండి? చెయ్యి. మరి ఇదేమిటి చెప్పండి? గుర్తుపట్టారా? నాలుక. ఇవన్నీ మన జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకు ఇక్కడ పక్కనిచ్చిన బొమ్మలతో జతపరచమని చెప్తున్నారు. ఈ కన్నుతో ఏం పని చేస్తారో ఇక్కడ చూసి అది జతపరచమని చెప్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంది చెప్పండి? పువ్వు వాసన చూస్తూ ఉంది. ఈ పాప ఏం చేస్తుంది? చేయితో ఈ బస్సును ముందుకు తోస్తూ ఉంది. ఇక్కడ ఈవిడ ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు. ఈ బాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? చెవులకు ఏదో పెట్టుకున్నాడు కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా మ్యూజిక్ వింటున్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడు చెప్పండి? చేతిలో ఏమో ఉందర్రో చెప్పండి, ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తింటున్నాడు. మరి ఇప్పుడు మనము జ్ఞానేంద్రియాలకు ఈ బొమ్మలను జతపరుద్దాం. కన్నుతో ఈ చిత్రపటాలకు ఏది సంబంధించింది చెప్పండి? వెరీ గుడ్, టీవీ చూడటం. సో ఇక్కడి నుంచి మనము ఇది జతపరుద్దాం. చెవితో చేసే పని ఏమిటి ఇక్కడ ఇచ్చిన చిత్రపటాల్లో చెప్పండి? ఇక్కడ బాబు పాటలు వింటున్నాడు కదా, ఇది జతపరుద్దాం. ముక్కుతో చేసేది ఏంటి పిల్లలు? ఈ చిత్రపటాల్లో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో చెప్పండి, ఈ బొమ్మల్లో ఏది? ఇక్కడ పాప పువ్వు వాసన చూస్తుంది ముక్కుతో కదా, ఇది జత చేసేద్దాం. చేయితో ఇక్కడ ఏది జతపరచొచ్చు చెప్పండి? ఇది పాప చేయితో ఈ బస్సు బొమ్మను ముందుకు తోస్తాం. సో ఇది ఇక్కడ పట్టుకొని చక్కగా ముందుకు తోస్తాం. నాలుకతో చేసేది ఏంటి మనము చెప్పండి? రుచి. మరి ఇక్కడ ఏది మనం జతపరచవచ్చు పిల్లలు చెప్పండి? ఇదిగో బాబు ఐస్ క్రీమ్ రుచి చూస్తున్నాడు చక్కగా. సో ఇక్కడ ఇది జత చేసేద్దాం. ఇలా పిల్లలకు ఈ అభ్యసన పత్రాన్ని చేయించాలి. ఇలాంటివి చిన్న చిన్న అభ్యసన పత్రాలు మీరు కూడా ఏమైనా బొమ్మలు పెట్టుకొని పక్కన జ్ఞానేంద్రియాల బొమ్మలు కూడా వేసి ఇంట్లో కూడా మీరు కులాజ్ లాగా అన్ని ఒకటొకటి అక్కడ పెట్టుకొని చేయించవచ్చు. ఇలా చేయిస్తే పిల్లలకు ఆ జ్ఞానేంద్రియాలు అవి చేసే పనుల మీద వారికి చక్కగా ఒక అవగాహన అనేది బాగా ఏర్పడుతుంది. మరి ఇప్పుడు పాట విందామా? అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు. మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు. ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది. పదంటే పది,
చేతుల వేళ్ళు మొత్తం 10 10 10 చేతుల వేళ్ళు మొత్తం 10 6 7 8 9 10 6 7 8 9 10 భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనం నిన్న పూర్వగణితంలో ఏం నేర్చుకున్నాము చెప్పండి, ఏం చూసాము? వెరీ గుడ్. 10వ అంకెకు సంబంధించిన ఆటలు చూసాము. మరి మళ్ళీ ఒకసారి 10వ అంక పాట విందామా? 10 గంటలు 1 2 3 4 5 6 7 8 9 10 చిట్టి పాప నిద్ర లేచి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 మామ వచ్చి ఎత్తుకొని చక్కర్లు కొట్టాడు 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 భలే 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 అంటూ గెంతారు పిల్లలు 10 గెంతులు. 1 2 3 4 5 6 7 8 9 10 గడియారం కొట్టింది 10 గంటలు. 1 2 3 4 5 6 7 8 9 10 చిట్టి పాప నిద్ర లేచి చప్పట్లు కొట్టింది 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 మామ వచ్చి ఎత్తుకొని చక్కర్లు కొట్టాడు 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10 భలే 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 అంటూ గెంతారు పిల్లలు 10 గెంతులు. 1 2 3 4 5 6 7 8 9 10 పాడారా మీరు కూడా? పిల్లలు, వచ్చేసిందా పాట? రావాలి, నేర్చుకోండి. సరేనా? మరి ఇప్పుడు మనము 10వ అంకెకు సంబంధించిన ఆటలు చూద్దాము. ముందుగా మనకిక్కడ అంకెలకు సంబంధించిన తిరుగుతూ వ్రాస్తాం ఆట ఉంది, చూసేద్దామా? మనం అంకెలతో ఆడుకుందాం. ఇక్కడ ఏమేమి అంకెలు ఉన్నాయి చెప్పండి? 9 10 10 0 8 7. నేను పాట పాడుతూ కంజీరా మోగిస్తాను. రన్ 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 అనగానే మీరు కంజీరా పాట ఆపగానే పై గడిలో ఉన్న అంకెను కింది గడిలో కింద కూర్చొని రాయాలి, గడి ముందు కూర్చొని రాయాలి. సరేనా పిల్లలు? రెడీ రెడీ స్టార్ట్. గడియారం కొట్టింది 10 గంటలు. 1 2 3 4 5 6 7 8 9 10 చిట్టి పాప నిద్రలేసి చప్పట్లు కొట్టింది 10 సార్లు. రన్ 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 రన్. పిల్లలు స్టాప్. సరే పిల్లలు, యోగిత పై గడిలో ఏంకే ఉంది? 9. కిందేం రాసావు? 9. దీపు పై గడిలో ఏంకే ఉంది? 10. నువ్వేం రాసావు? 10 రాసావు. విరాట్ పై గడిలో ఏంకే ఉంది? 10. నువ్వేం రాసావు? 10. వెరీ గుడ్. దానికి నువ్వు పై గడిలో ఏమనికే ఉంది? నువ్వేం రాసావు? 0. పై గడిలో ఏంకే ఉంది జమున? నువ్వేం రాసావు? 8. పై గడిలో ఏమనికే ఉంది? నువ్వేం రాసావు? 7.
పిల్లలు మీరు తిరుగుతూ రాస్తారన్నమాట. చక్కగా రాశారు అంకెలు. క్లాప్స్ కొట్టండి. చూసారుగా పిల్లలు అంకెలతో చక్కగా తిరుగుతూ వ్రాస్తామాట చక్కగా ఆడారు. వారు అక్కడ ఏం రాశారన్నది చెప్తున్నారు, పైన ఏముందన్నది కూడా చెప్పారు. ఇప్పుడు మరి అంకెల సూర్యుడు ఆట చూద్దాం. చూడండి, ఇక్కడ అంకెలకు సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? అంకెల కార్డ్స్ ఉన్నాయి. ఏమేమి చిత్రపటాలు ఉన్నాయో 8 పువ్వులు, 0 కార్డ్, 7 చాక్లెట్స్, 9 బొమ్మలు, 10 షార్ప్నర్స్, 10 షార్ప్నర్స్, 7 దగ్గర ఏముంది? 10. నీ దగ్గర ఏంకే ఉంది? 9. జమున నీ దగ్గర ఏమంకే ఉంది? 8. చూడు ఏమంకే ఉంది? 8. ఏంకే కార్డు ఉంది? 0. నేను పాట పాడుతూ కంజీర మోగిస్తుంటాను. రన్ 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 షాప్ అనగానే చిత్రపటం మీద అంకె కార్డు పెట్టి కింది గడిలో అంకెను రాయాలి. సరేనా పిల్లలు? రెడీ పిల్లలు? స్టార్ట్ 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 స్టార్ట్. గడియారం కొట్టింది 10 గంటలు. 1 2 3 4 5 6 7 8 9 10. గడియారం కొట్టింది 10 గంటలు. చిట్టి పాప నిద్రలేసి చప్పట్లు కొట్టింది 10 సార్లు. రన్ 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 రన్. స్టాప్ స్టాప్ పిల్లలు. ఇక్కడిలో ఏంకే ఉంది? ఏంకే ఉంది? 10. నువ్వేం రాసావు? 10. వెరీ గుడ్. ఇక్కడిలో ఏంకే ఉంది? 9. నువ్వేం రాసావు? 9. ఇక్కడిలో ఏంకే ఉంది? 8 చాక్లెట్స్. 8. నువ్వేం రాసావు? 8. ఏం కార్డు పెట్టావు? 0 కార్డు మీద 0 పెట్టావు. ఏం రాసావు? 0. 7 చాక్లెట్ల మీద 7 కార్డు. నువ్వేం రాసావు? ఏం రాసావు? 7. వెరీ గుడ్ పిల్లలు. మీరు అంకెల సూర్యుడు చక్కగా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. పిల్లలు చూశారు కదా, చక్కగా అంకెల సూర్యుడు ఆట భలే ఆడారు. మీరు కూడా ఇలాగే సెంటర్లో చక్కగా ఆడండి. మరి పిల్లలు మనము ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాము. కమ్ ఆన్, స్టాండప్ చిల్డ్రన్ ఎవ్రీబడి. స్టాండప్ అనగానే మీరు అందరూ చక్కగా నిలబడ్డారు. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాట ఏంటి? ఇంగ్లీష్ సాంగ్. చెప్పండి ఏంటి? వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. వచ్చిందా మీకు పాట? మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ అభినయం చేయండి. రైట్? The bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round. All through the town, the driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round. All through the town, bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round. All through the town, the driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people
The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు పాడారా? యాక్షన్ చేశారా? వెరీ గుడ్ చిల్డ్రన్. మరి మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇంగ్లీషు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి? వెరీ గుడ్, పి. మనము పి దిద్దడం కూడా చూసాం నిన్న కదా. మరి ఇప్పుడు దిద్దడము ట్రేజింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ట్రేజింగ్ గేమ్స్ చూద్దాము. దాంట్లో ముందుగా పి అక్షరం తిరుగుతూ వ్రాస్తామాట చూద్దాం. తిరుగుతూ రాస్తామాటని ఆడుకుందామా? ఈరోజు మనం తిరుగుతూ రాస్తామాటలో ఇంగ్లీష్ లెటర్స్ తోటి తిరుగుతూ రాస్తామాటని ఆడుకుందాము. ఇక్కడ కొన్ని లెటర్స్ రాశాను, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. పి, ఓ, పి, ఎన్. ఈ లెటర్స్ తోటి మనము ఇప్పుడు తిరుగుతూ రాస్తామాటని ఆడుకుందాము. నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరు ఏ గడి ముందైతే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని ఈ పై గడిలో ఏ లెటర్ అయితే ఉంటుందో కింది గడిలో కూడా అదే లెటర్ని రాయాలి. మరి తిరుగుతూ రాస్తామాటని ఆడదామా పిల్లలు? O for orange, N for net, P for peacock, P for pen, P for pencil, P for pin. గాయత్రి, పైగర్లో ఏ లెటర్ ఉంది? ఎన్. నువ్వు ఏ లెటర్ రాసావు? ఎన్. వెరీ గుడ్. అదితి, పైగర్లో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ పి. నువ్వేం రాసావు? క్యాపిటల్. మల్లికార్జున్, పైగర్లో ఏ లెటర్ ఉంది? ఓ. నువ్వే లెటర్ రాసావు? ఓ. అక్షయ్, పైగర్లో ఏ లెటర్ ఉంది? పి. నువ్వే లెటర్ రాసావు? పి. వెరీ గుడ్. పిల్లలు, తిరుగుతూ రాస్తామాటలో పైగర్లో ఉన్న అక్షరాన్ని సేమ్ అదే లెటర్ని కింది గడిలో చాలా బాగా రాశారు. వెరీ గుడ్ నాన్న. తిరుగుతూ వ్రాస్తామాటలో చక్కగా పైన గడిలో ఉన్నది కింద వ్రాసారు పిల్లలు. మళ్ళీ టీచర్ గారు అడిగినప్పుడు చెప్తున్నారు. ముందు నేర్చుకున్న అక్షరాలను కూడా జతపరుచుకున్నారు. ఇది ఒక పునశ్చరణ ఆటలాగా కూడా పిల్లలకు ఆడించవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు అక్షరాల సూర్యుడు ఆటలో మొదటి విధానం చూద్దాము. దీంట్లో అక్షరం కార్డు పైన అక్షరం కార్డు పెట్టి పిల్లలు కింద వ్రాస్తారు. అది చూద్దాం. పిల్లలు, మనం ఆడుకునే ఆట పేరు చెప్పండి ఒకసారి. అక్షరాల సూర్యుడు. వెరీ గుడ్. అక్షరాల సూర్యుడిలో మనము ఈరోజు ఇంగ్లీష్ లెటర్ పి లెటర్ తోటి మనం అక్షరాల సూర్యుడు ఆట ఆడుకుందామా మరి? ఇక్కడ పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి, మీ దగ్గర కూడా పి లెటర్స్ ఉన్న కార్డులు ఉన్నాయి. నేను కంజీర మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరైతే ఏ గడి ముందు అయితే నించొని ఉంటారో మీ దగ్గర ఉన్న కార్డుని ఇక్కడ కింద ఉన్న కార్డు మీద పెట్టి కింది బాక్స్లో అదే లెటర్ని రాయాలి. రాస్తారా మరి? ఇక్కడ ఏ కార్డు ఉందమ్మా? క్యాపిటల్ పి. నువ్వే కార్డు పెట్టావు? క్యాపిటల్ పి. ఇక్కడ నువ్వేం రాసావు? క్యాపిటల్ పి.
గ్రీష్మంత్ ఇక్కడ ఏ కార్డు ఉంది? P. Capital P. నువ్వేం కార్డు పెట్టావు? Capital P. ఏం రాసావు ఇక్కడ? Capital P. వెరీ గుడ్. రోహన్ ఇక్కడ ఏం కార్డు ఉంది? Capital P. నువ్వేం కార్డు పెట్టావు? Capital P. ఇక్కడ ఏం రాసావు? Capital P. ఆద్య ఇక్కడ ఏ కార్డు ఉందమ్మా? Capital P. నువ్వేం కార్డు పెట్టావు? Capital P. నువ్వేం రాసావు? Capital P. వెరీ గుడ్. వర్షిణి ఇక్కడ ఏ కార్డు ఉంది? Capital P. నువ్వేం కార్డు పెట్టావు? Capital P. ఇక్కడ ఏం రాసావు నువ్వు? Capital P. వెరీ గుడ్. పిల్లలు మీరు లెటర్స్ జత చేసి కింది కళ్ళు అదే లెటర్ని చాలా చక్కగా రాశారు. వెరీ గుడ్. చూసారుగా చక్కగా పీ ఫర్ పెన్ అవన్నీ కూడా వాళ్ళు గుర్తుపడుతున్నారు, చెప్పగలుగుతున్నారు. ఇలా మీరు కూడా ఆడించండి. సెంటర్లో ఆడించవచ్చు, సెంటర్లో టీచర్ గారు ఆడిస్తారు, ఇంట్లో పేరెంట్స్ మీరు కూడా ఆడించండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. మనకు ప్రతి నెల ఒక సైన్స్ ఎక్స్పీరియన్స్ పిల్లలకు మనకు సిలబస్లో ఇవ్వబడింది. ఈ నెలలో నీటిలో కరిగేవి అనే అంశం ఇవ్వబడింది. ఇది సెంటర్లో ఎలా చేస్తున్నారో చూద్దాం. వీడియో రూపకంలో చూసేద్దాం. మనం ఈరోజు శాస్త్రీయ పరిజ్ఞానం చేద్దాం. సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనండి. ఇక్కడ చూడండి ఏమున్నాయి? గ్లాసులు ఉన్నాయి 2. ఈ గ్లాసులలో మంచి నీళ్ళు ఉన్నవి. ఏమున్నవి? మంచి నీళ్ళు. ఇక్కడ గిన్నెలలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏంటిది? చక్కెర, ఉప్పు, ఇసుక, గింజలు, రాళ్ళు. ఇప్పుడు ఈ నీటిలో మనము ఏవి కరుగుతాయి, ఏవి కరగవు చూద్దాం. కరిగేవి, కరగనివి చూద్దామా? చూద్దాం. చూడండి, నేను చక్కెర తీసుకుంటున్నా. చక్కెర తీసుకొని ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుతాను. చూడండి పిల్లలు, బాగా కలిపాను చక్కెర వేసి. చక్కెర నీళ్ళల్లో చూడండి కరిగింది. చక్కెర నీళ్ళల్లో కరిగింది. పిల్లలు, చక్కెర నీళ్ళల్లో కరిగిందా? కరిగిపోయింది. కనిపించట్లేదు, నీళ్ళలాగానే ఉంది కాబట్టి చక్కెర నీళ్ళల్లో కరిగిపోయింది. మళ్ళీ నేను ఉప్పు తీసుకుంటున్నాను. చూడండి, ఏంటిది? ఉప్పు నీటిలో వేస్తున్నాను. బాగా కలుపుతాను. చూడండి ఏమవుతుందో చూడండి. అమ్మో, ఏమైంది? ఉప్పు నీళ్ళలో ఏమైంది యోగిత? సాయిరిద్వి, ఉప్పు నీళ్ళలో వేస్తే ఏమైంది? కరిగిపోయిందా? హర్షవర్ధన్, కరిగిపోయిందా? నీళ్ళల్లో ఉప్పు చక్కెర కరిగిపోయింది. కరిగినవి. ఇప్పుడు నేను రాళ్ళు వేస్తాను. రాళ్ళు వేస్తే ఏమవుతుందో చూద్దామా? చూద్దాం. కలుపుతున్నాను, బాగా కలుపుతున్నా. కనబడుతున్నాయా రాళ్ళు? కనబడుతున్నాయి అంటే నీళ్ళల్లో కరగలేదు. మళ్ళీ గింజలు వేద్దామా? చింత గింజలు వేస్తున్నాను. బాగా కలుపుతాను. కరిగినాయా? చింత గింజలు కూడా కనిపిస్తున్నవి. సాయిత్రి, కరిగినవా? కరిగినాయా? చూడు ఒకసారి. గింజలు ఉన్నవా? కరగలే. చూడు, గింజలు ఉన్నాయి, కనబడుతున్నాయి గింజలు కాబట్టి కరగలేదు. ఇక్కడ చక్కెర ఉప్పు కనిపించట్లేదు కదా నీళ్ళలో, కరిగిపోయినాయి. ఇప్పుడు ఇసుక వేస్తాం. చూద్దాం. కలుపుతున్నాను బాగా. మరి కరిగిందా ఇసుక నీళ్ళలో? కరగలేదు. సాయిత్రికు ఇసుక నీళ్ళలో కరగలేదు. మరి చెప్పండి పిల్లలు, నీళ్ళలో ఏమేమి కరగలేదు?
గింజలు రాళ్ళు ఇసుక ఇసుక గింజలు నీళ్ళలో రాళ్ళు కరగలేదు. ఏం కరిగినవి మరి? ఉప్పు చక్కెర నీటిలో కరిగినవి. ఇవి కరిగినవి. ఉప్పు చక్కెర కరిగినవి. గింజలు రాళ్ళు ఇసుక కరగలేదు, కరగనివి. ఇప్పుడు మీరు చెయ్యాలి, సరేనా పిల్లలు? రెడీయా? చేస్తారా? మీరు కూడా కలిపి ఏవి కరిగినాయి ఏవి కరగలేదో చెప్పాలి, సరేనా పిల్లలు? చూడండి, ఇప్పుడు మీ దగ్గర కూడా 2 గ్లాసులు ఉన్నాయి. 2 గ్లాసులు మంచినీళ్ళు ఉన్నవి. ఇప్పుడు మీ ముందు కూడా ఇసుక, చక్కెర, రాళ్ళు, ఉప్పు ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి? ఒక గ్లాసులో ఉప్పు చక్కెర వేయాలి, ఒక గ్లాసులో ఇసుక, రాళ్ళు, గింజలు వేయాలి. యోగిత, వేసి ఏవి కరిగినవి ఏవి కరగనివి అని చెప్పాలి, సరేనా? ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగం చేసి నాకు చెప్పాలి, సరేనా పిల్లలు? చూడండి, ఇప్పుడు మీరిద్దరు ఈ గ్లాస్లో ఉప్పు చక్కెర వేయండి. ఫస్ట్ చక్కెర వేయండి. నువ్వు ఉప్పు వేయి అర్షిత, ఇందులో నువ్వు చక్కెర వేయి. అందులో కలపండి, బాగా కలపండి. మీరు రాళ్ళు వేయండి. ఇందులో ఈ గ్లాస్లో రాళ్ళు గింజలు వేసి కలపండి. ఇసుక ఫస్ట్ గింజలు వేసి కలపండి. ఒక్కొక్కటి వేస్తూ కలపండి. కరిగిపోయిందా చక్కెర, ఉప్పు? హర్షిత, చక్కెర కరిగిందా నీళ్ళలో? కరిగింది. ఉప్పు కరిగిందా హర్షిత? కరిగింది. ఇప్పుడు చక్కెర వేయి, నువ్వు ఉప్పు వేయి. మీరేమేమి వేసారు ఈ గ్లాస్లో? ఏమేసినవి ఈ గ్లాస్లో? ఏమేసినావు సాయత్రి? ఇసుక, రాళ్ళు, గింజలు వేసినావు. కలిపినవా బాగా? కరిగినవా? కరగలేదు. నువ్వేమేమి వేసినావు ఇందులో యోగిత? గింజలు, రాళ్ళు, ఇసుక. కరిగిందా మరి? బాగా కలిపినవా? కలుపు. కలిపినవా? ఇప్పుడు కరిగిందా? కరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చక్కెర వేయండి. ఈ గ్లాస్లో వేయండి. మీరు గింజలు రాళ్ళు, మీరు ఇందులో గ్లాసు నీళ్ళలో ఉప్పు చక్కెర వేయండి. మీరు రాళ్ళు గింజలు ఇసుక వేయండి. కలుపు హర్షిత, బాగా కలపండి. హర్షిత, ఇందులో ఏమేమి వేసినావు నువ్వు? రాళ్ళు, ఇంకేం వేసినావు? గింజలు ఇంకా ఇసుక. మరి కలిపినవా బాగా? కరిగినవా? కరగలేదు. ఇందులో ఏమేమి వేసినావు? ఉప్పు చక్కెర. కలిపినవా బాగా? కరిగినాయా? కరిగినాయి. మరి నీళ్ళలో ఏవి కరిగినవి? ఇవి కరగలేదు, ఇవి కరిగినాయి. ఉప్పు చక్కెర కరిగినవి. రాళ్ళు గింజలు ఇసుక కరగలేదు. హర్షద, నీకు కూడా అంతేనా? ఏమేం కరగలేదు? రాళ్ళు, గింజలు, ఇసుక. కరగలేదా? కరిగినవా? కరగలేవు. ఏమేమి కరిగినవి ఈ గ్లాస్లో? చక్కెర, ఉప్పు. వెరీ గుడ్. ఉప్పు చక్కెర కరిగినాయి. యోగిత, నువ్వు ఈ గ్లాసులో ఏమేమి వేసినావు? ఉప్పు చక్కెర. కరిగినవా? బాగా కలిపినవా? ఇందులో ఏం వేసినావు? గింజలు, ఇసుక, రాళ్ళు. కరిగినాయా? కరగలేదు. కరగలేదు. ఏమి కరిగినవి? ఇది
ఏంటి అవి? నీళ్ళు, ఇసుక, ఇందులో ఏంటి? ఉప్పు, చక్కెర, ఏవి కరగలేదు? ఇసుక, గింజలు, రాళ్ళు. రాళ్ళు. సాయిత్రికి ఇందులో ఏమేమి వేసినావు నువ్వు? రాళ్ళు, గింజలు, ఇంకా రాళ్ళు, రాళ్ళు గింజలు, ఇంకేం వేసినావు? మట్టి, ఇసుక. ఇసుక, కరిగినాయా? కడిగినాయి, కరిగినాయా? చూడు, కనిపిస్తున్నాయా? కడగలే, కరగలేదు. ఏం కరిగినాయి? ఏం వేసినావు ఈ గ్లాసులో? ఉప్పు, చక్కెర. కనిపిస్తుందా మరి? కనిపిస్తుంది, కనిపిస్తుందా? చూడు, కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఆ, ఇంకా చూడు సాయిరితే, కనిపిస్తున్నవే? ఆ, ఏవి కనిపిస్తున్నవే? కనిపిస్తుంది, కనిపిస్తలే అంటే ఏమైపోయినాయి? కరిగినాయి. ఏమై కరిగినవి. కడిగినాయి. ఏమేమి కరిగినాయి? ఉప్పు, చక్కెర కడిగినాయి. కరిగినాయి. ఏం కరగలేదు మరి? రాళ్ళు కడగలే, ఇంకేం కరగలే? గింజలు కడగలే, గింజలు కరగలేదు. ఇంకేం కరగలే? మట్టి కడగలే, ఇసుక కరగలేదు. మట్టి కాగదు, ఇసుక. ఇసుక కడగలే. ఇసుక కరగలే. కనిపిస్తున్నాయి కాబట్టి నీళ్ళలో కరగలేదు. ఇవి కనిపించట్లేదు ఇందులో బాగా కలిపితే, కాబట్టి కరిగిపోయినాయి. పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఏమేమి నీళ్ళలో కరిగినవి? ఉప్పు, చక్కెర, ఏమి కరగలేదు? రాళ్ళు, రాళ్ళు, ఇసుక, గింజలు గింజలు కడగలేదు. కరగలేదు. వెరీ గుడ్ పిల్లలు, మీరు నీటిలో కరిగేవి కరగనివి బాగా గుర్తించారు. వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు చూశారు కదా, ఇలా వాళ్ళన్నీ కూడా భలేగా చెప్పేస్తున్నారు కదా, ఏవి కరిగాయి ఏవి కరగలేదు అని. మీరు కూడా అమ్మకు ఇంట్లో చెప్పండి, ఇవన్నీ ఇలా కరుగుతాయి కరగవనేసి. మరి సరేనా? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి గట్టిగా. తా అక్షరం కదా. మరి తా అక్షరం పాట వచ్చిందా? ఒకసారి తా అక్షరం పాట విందాం. తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. తలుపు అవతల తమ్ముడు తంబూరను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. పిల్లలు పాట విన్నారు కదా. మరి ఇప్పుడు మనము తా అక్షరంలో పిల్లలకు శబ్ద పరిచయం నేర్పించేశాము. దాని తర్వాత ఆకారాన్ని చూపించాము. దాని తర్వాత ఆకార పరిచయం ఆటల్లో కొన్ని నిన్న మనము తంబోలా ఆట కూడా ఆడాము. ఇప్పుడు తీస్తే చెప్తాం, చెప్తే తీస్తాం ఆటలు కూడా చూసేద్దాం. సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూద్దాం. చెప్తే తీస్తాం ఆట ఆడుకుందామా? ఆడుకుందాం ఇక్కడ మీ ముందు గుండ్రాల్లో కొన్ని తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా, అవును. ఏమేమి అక్షరాలు చూద్దామా మరి? చూద్దాం టీచర్. చా, చా, జా, జా, తా, 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 డా, దా, టా, తా, తా. తా. ఈ అక్షరాలతో మనం చెప్తే తీస్తాం ఆట ఆడుకుందాం. చెప్తే తీస్తాం, చెప్తే తీస్తాం. నేను ఒక అక్షరం చెప్తున్నాను. డా, డా. ఏం అక్షరం తీసావు లిఖిత్? దా, ఏం అక్షరం తీసావు సాహితి? దా, డా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. తా. ఏం అక్షరం తీసావు లిఖిత్? తా, ఏం అక్షరం తీసావు సాహితి? తా, తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. చెప్తున్నాను. చా. ఏం అక్షరం తీసావు లిఖిత్? చా, ఏం అక్షరం తీసావు సాహితి? చా, చా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. తా. తా. ఏం అక్షరం తీసావు లిఖిత్? తా, ఏం అక్షరం తీసావు సాహితి? తా, తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. జా. ఏం అక్షరం తీసావు లిఖిత్? జా, ఏం అక్షరం తీసావు సాహితి? జా, జా. వెరీ గుడ్. ఇంకొక అక్షరం చెప్తున్నాను. టా. ఏం అక్షరం తీసావు లిఖిత్? తా, ఏం అక్షరం తీసావు సాహితి? తా, తా, టా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను. తా. ఏం అక్షరం తీసావు లిఖిత్? తా, ఏం అక్షరం తీసావు సాహితి? తా,
తా. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా ఆడారు. చెప్తే తీస్తామాట. పిల్లలు చూశారు కదా, చెప్తే తీస్తామాట చక్కగా ఆడారు పిల్లలు. మీరు కూడా అలా ఆడండి. వాళ్ళు ఎంత అలర్ట్గా టీచర్ గారు చెప్పగానే అందులోంచి తీసి చూపిస్తున్నారు. ఇలా ఆడటం వలన పిల్లలు ఆకారాన్ని పదే పదే చూసి వారు ఆకారాన్ని బాగా గుర్తుపడతారు. నెక్స్ట్ తీస్తే చెప్తామాట చూద్దాం. మాట ఆడుకుందామా? ఆడుకుందాం టీచర్. తీస్తే చెప్తామాట ఆడుకుందాం. ఇక్కడ మన ముందు కొన్ని తెలుగు అక్షరాలు ఉన్నాయి. ఏమేమి అక్షరాలు చూద్దామా మరి? చూద్దాం టీచర్. తా, తా, జా, జా, తా, పా, తా, తా, డా, డా, తా, తా, టా, టా, చా. చా. పిల్లలు ఈ అక్షరాలతో మనం తీస్తే చెప్తామాట. తీస్తే చెప్తా, తీస్తే చెప్తా. నేను ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. చా. ఏం అక్షరాలకి? చా. ఏం అక్షరం సాహితి? చా. చా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏం అక్షరాలకి? టా. ఏం అక్షరం సాహితి? టా. టా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తే చెప్తా. తీసాను. టా. తా. టా. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. టా. తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. డా. డా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. టా. టా. ఏం అక్షరాలకి? టా. ఏం అక్షరం సాహితి? తా. తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. టా. ఏం అక్షరాలకి? టా. ఏం అక్షరం సాహితి? తా. తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. జా. ఏం అక్షరాలకి? జా. ఏం అక్షరం సాహితి? జా. జా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. టా. ఏం అక్షరాలకి? టా. ఏం అక్షరం సాహితి? టా. తా. వెరీ గుడ్. సాహితికి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా ఆడారు. చూశారుగా, చక్కగా తీయగానే పిల్లలు టకీమని చెప్పేశారు. అలర్ట్గా ఉన్నారు. ముందుగా ఎవరు చెప్తున్నారో వారికి ఒక పాయింట్ కూడా ఇచ్చారు. ఇలా మీరు కూడా ఆడించండి. చివరగా మనం ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ ట్రేసింగ్ చూద్దాము. నిన్న మనము కొన్ని అక్షరాలు చూసాము. ఈరోజు మనము ఐ అక్షరము ట్రేసింగ్ చూస్తాం. రాద్దాము. క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. ముందుగా స్టాండింగ్ లైన్, పైన స్లీపింగ్ లైన్, కింద ఎడమ నుంచి కుడికి స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ రాద్దాము. స్టాండింగ్ లైన్, పైన చుక్క డాట్, స్టాండింగ్ లైన్, పైన డాట్, స్మాల్ ఐ. మళ్ళీ రాద్దాం. స్టాండింగ్ లైన్, ఎడమ నుంచి కుడికి స్లీపింగ్ లైన్, మళ్ళీ స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, స్మాల్ ఐ, ఐ. చూసారుగా. నెక్స్ట్ మనం ఇప్పుడు జే అక్షరం ట్రేసింగ్ చూద్దాం. జే అక్షరము రాద్దాం. క్యాపిటల్ జే, స్మాల్ జే, క్యాపిటల్ జే, స్మాల్ జే. ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. స్టాండింగ్ లైన్, చిన్న కర్వ్ ఎడమ వైపుకి, తర్వాత స్లీపింగ్ లైన్,
క్యాపిటల్ జే స్టాండింగ్ లైన్ కింద చిన్న కర్వ్, తర్వాత స్లీపింగ్ లైన్. క్యాపిటల్ జే స్మాల్ జే రాద్దాం. స్టాండింగ్ లైన్ కింద చిన్న కర్వ్, పైన డాట్. స్మాల్ జే స్టాండింగ్ లైన్ చిన్న కర్వ్, డాట్. స్మాల్ జే మళ్ళీ రాద్దామా? స్టాండింగ్ లైన్ కర్వ్, స్లీపింగ్ లైన్. స్టాండింగ్ లైన్ కర్వ్, స్లీపింగ్ లైన్. క్యాపిటల్ జే స్మాల్ జే రాద్దాం. స్టాండింగ్ లైన్ కర్వ్, పైన డాట్. స్టాండింగ్ లైన్ కర్వ్, పైన డాట్. ఈ విధంగా జే అక్షరము రాయించాలి. ఈ విధంగా చూసారుగా. ఇప్పుడు మనము కే రైటింగ్ చూద్దాం. కే అక్షరం రాద్దామా? క్యాపిటల్ కే, స్మాల్ కే, క్యాపిటల్ కే, స్మాల్ కే. ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్టాండింగ్ లైన్, మళ్ళీ ఇక్కడి నుంచి స్లాంటింగ్ లైన్, మళ్ళీ మధ్యలో నుంచి కిందికి స్లాంటింగ్ లైన్. స్టాండింగ్ లైన్ ఇక్కడ కుడి నుంచి ఎడమకి కలుపుతూ స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఎడమ నుంచి కుడికి కిందికి స్లాంటింగ్ లైన్. క్యాపిటల్ కే, క్యాపిటల్ కే. మరి స్మాల్ కే కూడా రాద్దాము. స్టాండింగ్ లైన్, ఇక్కడ చిన్న స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్. స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్. చూసారుగా. స్మాల్ కే, క్యాపిటల్ కే, స్మాల్ కే. మళ్ళీ ఒకసారి రాద్దాం. స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్. క్యాపిటల్ కే, క్యాపిటల్ కే, స్మాల్ కే, స్మాల్ కే. స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్. స్మాల్ కే. ఈ విధంగా కే అక్షరము రాయించాలి. చూసారుగా. కే అక్షరము రైటింగ్ చూశారు. మనకు ఇందాక చూపించిన వీడియోలో స్టాండింగ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పైనుంచి, మళ్ళీ స్లాంటింగ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, క్యాపిటల్ ఎలా రాయాలి, స్మాల్ లెటర్స్ ఎలా రాయాలి అని చక్కగా వివరంగా చెప్పారు స్టెప్ వైజ్. ఇలా స్టెప్ వైజ్ నేర్పించడం వలన పిల్లలకు రేపు హ్యాండ్ రైటింగ్ వారు స్కూల్కి వెళ్ళినప్పుడు నీట్గా ఉండడానికి ఇది దోహదపడుతుందన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది ప్రతిదీ ఒక్కొక్క స్టెప్ చెప్పడం జరిగింది వీడియోలో. ఇలా స్టెప్ వైజ్ ఆల్ఫాబెట్స్ రాయటం నేర్చుకున్న వారి హ్యాండ్ రైటింగ్ చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. వారి ఆన్సర్ స్క్రిప్ట్ చూడగానే చదివేవారు కానీ కరెక్షన్ చేసేవారు కానీ మంత్రముగ్ధులు అయిపోతారనమాట. సో అందుకోసమే పిల్లలకు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా ఉండడానికి కారణం మనం నేర్పించేది ముందుగా స్టెప్స్ కరెక్ట్గా నేర్పించడం అనమాట. స్టెప్స్ కరెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు నీట్ హ్యాండ్ రైటింగ్ అంటే కరెక్ట్గా రాస్తారు,
లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కరెక్ట్ విధానంలో కూడా ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ స్టెప్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు చివరగా ఎల్ అక్షరము రైటింగ్ చూద్దాం. ఎల్ అక్షరం రాద్దాము. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్. ముందుగా పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, తరువాత ఎడమ నుంచి కుడికి స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఎల్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఎల్. స్మాల్ ఎల్ రాద్దాము. పైనుంచి కిందికి ఒకటి స్టాండింగ్ లైన్, పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. స్మాల్ ఎల్ మళ్ళీ రాద్దాం. పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, స్మాల్ ఎల్. ఈ విధంగా ఎల్ అక్షరము రాయించాలి. చూసారుగా ఎల్ అక్షరం రాసే విధానం చూపించడం జరిగింది. పిల్లలు మీరు కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగానే చక్కగా వ్రాయటం నేర్చుకోండి. అమ్మ వాళ్ళని అడగండి, స్కూల్లో టీచర్ గారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. కరెక్ట్ విధానంగా రాయటం నేర్చుకోండి. మరి ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుసుకుందాం. నమస్కారం.